హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర కియా సెల్టాస్ ఉందండి. HTX ప్లస్ ఇది 2019 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. రీడింగ్ వచ్చేసి 1,70,000 ఉంటుంది సార్. ఇది రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు చెక్కించుకోండి ఓకేనా. ఒకసారి మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నెక్స్ట్ విషయం ఏంటంటే టైం పాస్ ఫొటోస్ అడగకండి, దానివల్ల మీకు యూజ్ అని చెప్పి దాదాపు 1,00,000 సార్లు చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఉన్నట్టు చెప్పేస్తున్నా. కొంతమంది ఫోన్ చేసినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పదలుచుకునేది నేను చెప్పదలుచుకుంటాను సార్. ఏదైనా జెన్యూన్ ఉందా లేదా, ఏదైనా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా వెహికల్ గురించి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఒక్కసారి అయితే రివ్యూ అయితే చూడండి, మీకు నచ్చితేనే రండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. మరీ నాకు ఫొటోస్ వీడియోస్ షేర్ చేసి ఆ వెహికల్ నడుపుతున్నారు సార్. దయచేసి మీకు ఒకసారి ఫుల్ వీడియో చూసిన తర్వాత చేయమని చెప్పేసి 1,00,000 సార్లు చెప్తున్నారు. అది కూడా మీరు ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటలేరు, మళ్ళీ అడుగుతున్నారు. దాన్ని తప్పు ఎవరు తీసుకోకండి. కాకపోతే నేను చెప్పాల్సింది మాత్రం నేను జెన్యూన్ చెప్తున్నా. సరే, లేట్ చేయకుండా, ఇప్పటికి టైం ఎక్కువైపోతుంది. ఒకసారి బయట నుంచి మొత్తం చూసుకుందానండి. దీనికి అక్కడక్కడ చిన్నగా మాత్రం స్క్రాచెస్ మాత్రం చూసుకోవచ్చు. కింద బంపర్ దగ్గర ఉన్నది. ఇక్కడ సైడ్ చూసుకుంటే కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. లైట్గా ఉంది అక్కడక్కడ. అది అట్లా డోర్ దగ్గర కూడా ఉంది, చూసుకోవచ్చు. వెహికల్ పికప్ మాత్రం చాలా బాగుంది, స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది వెహికల్ కూడా. సరేనా. సరే, ఒకసారి వెనక చూసుకుందాం. వెనక వేసుకుంటే చిన్నగా ఉంది. ఇక్కడ మాత్రం ఉంది, అంత ఏం లేదు, చిన్నగా స్క్రాచెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ చూసుకుంటే వెనక డోర్ దగ్గర ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది, చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉన్నది, అంతే ఉంది. సరేనా. ఇప్పుడైతే మీకు డైరెక్ట్ ఇంటీరియర్ చూపిస్తా, చూడండి. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు. మీకు టూ సైడ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే స్కిప్ చేసి చూడకండి, లెంత్ అనుకోకండి. మీకు ఒరిజినాలిటీ కావాలా లేకపోతే టైం పాస్ చూస్తారా, అది మీ ఇష్టం. సరే, అంతకు మించి నేను చెప్పలేను. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ప్లస్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా ఒకే ఉంది, కెమెరా వర్క్ చేస్తుంది. ఏసీ మాత్రం చిల్ ఉంది సార్. ఈ గేర్స్ వచ్చేసి 6+1 సార్. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. సరే, ఒకసారి అయితే కింద నీట్ మ్యాటింగ్ చూసుకోండి. ప్లస్ అట్లే సీట్లు చూసుకోండి, ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు సీట్లు కూడా. ఓకేనా, మీకు అది పర్ఫెక్ట్ చెప్తున్నా. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఒకసారి రూఫ్ చెక్ చేసుకోండి. రూఫ్ చూసుకుంటే మాత్రం రూఫ్ ఎక్కడ కూడా డస్ట్ లాగా అట్లాంటిది ఏం లేదు. వెహికల్ మాత్రం ఫుల్ నీట్నెస్గా ఉంది. సరే, ఒకసారి అయితే వెనకకి రండి. వెనక మ్యాటింగ్ కూడా చూసుకుందాం. వెనక మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ కింద మ్యాటింగ్ ఓకే ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఏసీ పనిస్తుంది. నన్ను రమ్మని చెప్పి అంటలేదు సార్. మీరు ఒక్కసారి వెహికల్ చూసిన తర్వాత నేను ఏం చెప్తాను తెలుసుకున్నాక రమ్మని చెప్పేసి నేను 100 సార్లు చెప్తాను సార్. ఎందుకంటే వచ్చి మీరు నన్ను బదన చేసిరద్దు, నేను మిమ్మల్ని బదన చేసిరద్దు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు ఫ్రీ ఏమి ఇవ్వట్లేదు, మీరు ఫ్రీ ఏం తీసుకుంటారు కాబట్టి అదొకటి గమనించండి. మెయిన్ సార్, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఓకేనా. సరే, ఒక్కసారి అయితే బయటని చూసుకుందాం. సారీ, లోపల చూసుకుందాం. ఇక్కడ ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. సీట్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. నేను ఉన్నది రీడింగ్ అనేది ఏదైనా జెన్యూన్ చెప్తా. సరే, ఒకసారి అయితే డిక్కీ ఒక్కొక్కసారి అయితే డిక్కీ చూపిస్తా, మీరు కూడా చూడండి. మీకు ఇందులో ఏముంది, ఏం నచ్చుతుందో మీకు కూడా తెలిసిపోతుంది. సరే, డిక్కీ మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు. లేట్ చేయకుండా మీరు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సరే, ఒకసారి అయితే చూద్దానండి. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. రీడింగ్ పర్పస్లో కూడా చెప్తా సార్ నేను. ఇది ఎక్కడ కూడా డ్యామేజ్ అని చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సరేనా. మీకు ఒకసారి కింద ఒక్కసారి చూపిస్తూ చూడండి. బీడింగ్ కానీ మీకు అని చెప్తా. కాకపోతే ఎక్కడ కానీ రస్ట్ మాత్రం ఏం లేదు, చూసుకోవచ్చు. డిక్కీలో ఇందులో మీకు చూసుకోవచ్చండి. జాక్ రాడ్ పాన్ అన్నీ ఉన్నాయి ఇందులో, ఓకేనా. మీకు డైరెక్ట్ తీసి చూపిస్తున్నా కాబట్టి మీకు కొంచెం లేట్ అనిపించచ్చు. ఏదైనా డైరెక్ట్ అయిపోతున్నా. సరేనా. మీకు ఒక్కసారి ముందుకెళ్ళి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. ఇంజన్లో మీకు ఏది నచ్చుతుంది మీరు ఒకసారి గమనించండి. అంటే ఇంజన్ సౌండ్ కూడా మీరు చూసుకోవచ్చు. సరే, ఒకసారి అయితే ఇంకొకటి సార్, పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఓకేనా, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 10,30,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు చెప్పాలంటే కూడా మీరు చూస్తలేరు. సరే, చూపిస్తారండి. మీకు ఏదన్నా డైరెక్ట్ చెప్తా నేను. ఒక్కసారి ముంగట తీసి చూపిస్తా, చూసుకోండి. మీకు ఇది ఎక్కడ కూడా రిప్లేస్ ఏం కాలేదు. మీకు బానెట్తో సహా డిక్కీతో సహా మొత్తం చెప్తాను నేను. ఎట్లాంటి మార్పులు చేర్పులు ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సార్, ఆపరన్నా కానీ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు.
మీకు ఇక్కడ డ్యామేజ్ ఉందా లేదా అది కూడా తెలుస్తుంది. ఓకేనా. ఇంజన్ సౌండ్ కూడా ఓకే ఉంది. అట్లాగే మీకు ఇక్కడ కింద చూసుకుంటే మీకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకున్నాక తీసుకోండి సార్, నేను ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. ఓకేనా. ముంగట షో పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది. అంటే ఏది అని మారితే కూడా చెప్తాను నేను. అది ఇవి మారడం అంటే దాదాపు 50 గంట అన్నట్టు, నేను కారణం అది చెప్తాను నేను చెప్పేది. సరే ముంగట ఒకసారి లైట్ చూసుకుందానండి. లైట్స్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సార్. ఈ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇవి, ఏ లైట్ కూడా ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. లైట్, ఇండికేటర్స్, కింద ఫోగ్ ల్యాంప్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. కింద బంపర్ దగ్గర మాత్రం చిన్నగా ఇది ఒక్కటి కొంచెం చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న ఉంది. అంటే నేను ఎంత పర్టికులర్ చెప్తున్నా అనేది మీకోసం చెప్తున్నా సార్. నాది మీరు నా అమాయకత్వం అనుకుంటారా లేకపోతే ఇంకేమనుకుంటారా అది మీ ఇష్టం అది. ఎందుకంటే జెన్యున్ చెప్పాలని నా ఉద్దేశం సార్. ఇక సోళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు సార్ పక్కకి వెళ్ళిపోవచ్చు. సరే ఇదే చూసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తుండండి. ఇక్కడ బంపర్ దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం పడ్డాయి. ఇవి అది మామూలుగా తీసేటప్పుడు తలుగుతుంటాయి. సరే ఒకసారి అయితే ముందుగా ఒక్కసారి బీడింగ్ చూసుకుందాం రండి. బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడికైనా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. మాడిఫై చేసింది అయితేనేమో వేరే ఉంటుంది, దాని రూపురేఖలు చేంజ్ ఉంటాయి కాబట్టి చెప్తాను మీకు నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా బాగుంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది నేను డీటెయిల్స్ కూడా మళ్ళీ చెప్తుంటాను మీకు. కాకపోతే కొంతమంది ఏమని ఉన్నారంటే అన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా, చెప్పింది మళ్ళీ చెప్పినా కానీ చూస్తలేరు. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీకు చూపించాల్సింది వెనక టైల్ ల్యాంప్స్ కూడా చూపిస్తా మీకు. ఎక్కడ చేంజ్, ఇది మాత్రం చేంజ్ ఏం కాలేదు సార్, ఇది ఒరిజినల్ ఉంది, కంపెనీ పీస్ ఇవి. ఓకేనా. ఇది మాత్రం ఓకే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, టైల్ ల్యాంప్స్ కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ కనిపిస్తున్నాయి. మీకు ప్రత్యేకించి ఆన్ చేసి చూపించిన కారణం ఏంటంటే ఒక లైట్ వస్తుందా వస్తలేదా అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసమే సార్ అది. నెక్స్ట్ చూసుకుందాం. మీకు ఆ లైట్స్ కూడా చూపించాను కదా, ఒకసారి టైర్స్ కూడా చూసుకుందాం రండి. రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చండి, 1,10,000 సార్. అది ఓనరు చెప్పిండి, నేను చెప్తున్నాను మీకు. ನೀವು ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, మీకు ఇద్దరు మాట్లాడతాను నేను అది కూడా. సరే టైర్ చూసుకుంటే మాత్రం ముంగటి మాత్రం ఒక 40-50% వరకు ఉంటాయి సార్. ఇది ఆ లెవెల్స్ ఉన్నాయి, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. స్టెఫిన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకుందాం. సేమ్ ముంగటి 2 టైర్లు సేమ్ అంతే ఉన్నాయి. ఇది కూడా లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకించి చూపించేప్పుడు ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని. ఇది కూడా తీసుకోవచ్చు సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 10,30,000 చూడండి. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటాయి, మీరు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకే ఉంది. మీరు మంచిగా చూసుకోండి క్లియర్గా. సరే ఓకే అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పటిదాకా చూపించాం కదా కియా సాల్టాస్ HT ఎక్స్ప్రెస్. ఇది మోడల్ 2019. దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు, వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దీని ప్రైస్ వచ్చి 10,30,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్.